గా చేసేటప్పుడు ఇలాంటి ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము ప్లస్ ఆయన మీద ప్రేమతో అభిమానంతో చేశారు కాబట్టి జనరల్గా కంఫర్ట్ బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేస్తే వర్క్ అవుతాయి. మీరు బియాండ్ దట్ ప్రేమతో ఎక్కువ చేశారు. సో ఇది ఎకనామిక్స్ పరంగా మీకు ఓకేనా? ప్లస్ ఓన్లీ ఆయనతో అభిమానం కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఎంతకైనా చేయాలని అంటే గత 10 ఏళ్ళగా మా మా జర్నీ చూసుకుంటే మేము పెద్దగా ఎకనామిక్స్ గురించి అంత థాట్ ప్రాసెస్ పెట్టుకోలేదండి. సినిమా మీద ప్రేమతో చేసాం. ఆబ్వియస్లీ సంగీతం సార్ మీద అభిమానం ఉంటుంది, బట్ సంగీతం సార్కి కూడా ఆయన మీద అభిమానంతో తీయాలని అనుకోరు. బేసిక్లీ ఆయనకి కంప్లీట్లీ సినిమా మీద అభిమానంతో తీయాలి. హీ లవ్స్ మూవీస్, వీ లవ్ మూవీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ మేక్ అ గుడ్ మూవీ. దట్ ఈస్ అవర్ అబ్జెక్టివ్. సో ఈ సినిమా అనేది ఎంత బాగా రావాలి, గీతం సరే కానివ్వండి, నేను అవసరం లేదు, ఆయన కూడా అవసరం లేదు, కథ బ్యూటిఫుల్గా కావాలి, 10 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ తీసిన సినిమా. వాట్ ఈస్ ద బడ్జెట్ అంటే వాట్ ఈస్ ద మూవీ రిక్వైర్ అనేది ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అని. నాగశ్విన్ గారు హాయ్ అని చెప్పండి సార్. ఒక 2 క్వశ్చన్స్ నాకు. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు రెగ్యులర్గా, బట్ చాలా తక్కువ ప్రమోషనల్ మెటీరియల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ కూడా ఇవ్వాల. ఎందుకు అని? బికాజ్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నారు. ఇది పీపుల్ షుడ్ గెట్ యూస్ టు దిస్ వరల్డ్ కదా. వాట్ ఈస్ దట్ యు ఆర్ హైడింగ్? హలో ఆ మైకే బెటర్. ఓకే, సారీ హైడింగ్ ఏం లేదండి. ఇట్స్ అ వెరీ ట్రికీ మూవీ టు కట్ ఎ ట్రైలర్ ఫర్ ఆల్సో. డెఫినెట్లీ ఇప్పుడు బట్ ఇట్స్ I think there is a lot of goodwill that comes from Sangeetam sir's name or my name or Vaijayanti's legacy and everything. Adi a base undi, but we're making this movie with completely new people and at the end of the day oka kotta concept. So I think that's the first thing. ఎవరన్నా ఇప్పుడు మ్యూజికల్ అనుకుంటే దిల్ బి లైక్, ఇప్పుడు చాలా పాటలు ఉంటాయి, ఇప్పుడు సినిమా అంతా పాటలు చూడాలా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా 5 పాటలు ఉంటాయి, ఇప్పుడు ఏంటి సినిమా అంతా పాటలా, ఇప్పుడు బోర్ కొడుతుందా మాకు అంటే అలాంటి డౌట్స్ వస్తాయి. అండ్ వాట్ ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం విచ్ విల్ ఓన్లీ కమ్, ఐ థింక్ అది చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎంత ట్రైలర్ కట్ చేసినా, మేము ఎంత ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడినా, మా యాక్టర్లు స్టేజ్ మీద మాట్లాడినా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వన్స్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద ఫిలిం ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇప్పుడు సరే అండి, ఇంకొక పాయింట్. ఇప్పుడు ఫర్ ఎవ్రీ బిగ్ ఫిలిం విసి ఏదో కంటెంట్ అనౌన్స్ చేస్తారు, లాస్ట్ మినిట్లో డిలే అవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఏదో చేస్తున్నారు, లేకపోతే సీజీ ఇంకోటి ఏదో చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ మ్యూజిక్ డైరెక్షన్స్ లేకపోతే అందరు కమిట్మెంట్స్ వల్ల స్లో అవ్వడం, ఇటువంటి సిచ్యువేషన్లో యూ పుల్డ్ ఆఫ్ సంథింగ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ కదా. లైక్ ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఏ సాంగ్ అన్నప్పుడు ఈ మ్యూజికల్ జర్నీని ఎలా క్రాక్ చేసేవండి? బికాజ్ దేవి గారు కూడా ఈజ్ ఏ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. దేవి గారు డెఫినెట్లీ హీఈస్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అండి, బట్ హీ గేవ్ హిస్ ఫుల్ 100%. లాస్ట్ 5-6 days, యాక్చువల్లీ మోర్ దెన్ 5-6 days, లాస్ట్ 5-6 days అయితే వి డిడ్ంట్ మూవ్ ఫ్రమ్ వేర్ వి వర్. ఒక డిటిఎస్ స్టూడియో నుంచి అది బయట పొద్దున రాత్రి కూడా తెలీదు. అండ్ ఒక లాస్ట్ 1 monthగా నాన్ స్టాప్ హీస్ టేకెన్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఛాలెంజ్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ కోర్స్ సంగీతం సార్ మీద ప్రేమ, అభిమానం అవంతా పక్కన పెడితే, అ మూవీ లైక్ దిస్ నెవర్ కమ్స్, వెదర్ టు అన్ ఆర్టిస్ట్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, యాజ్ అన్ ఆడియన్స్, ఆ ప్రేక్షకులకి కూడా ఇలాంటి సినిమా చూసే అవకాశం ఎప్పుడు రాదు. ఎవరు తీస్తారండి మళ్ళీ ఒక మ్యూజికల్ సినిమా? సో ఐ ఫీల్ హీస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. అండ్ ఆయనకు ఒక చిన్న డైలాగ్లో ఒక శృతి తప్పుతోందో, టెంపో తప్పుతోందంటూ హీ వోంట్ లీవ్ ఇట్. లాస్ట్ మినిట్ వరకు హీల్ మేక్ షూర్ హీ గెట్స్ ఇట్ రైట్, బికాజ్ హీ నోస్ దిస్ ఫరెవర్. ఇప్పుడు పుష్పక్ ఉంది, ఒక 40 years బ్యాక్ తీశారు, అండ్ దాని తర్వాత ఎవరు తీయలేదండి. 40 yearsగా ఎవరు మళ్ళీ ఒక సైలెంట్ మూవీ తీయలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ ఎవరికి ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంటో దే డోంట్ హ్యావ్. సో యా.
సార్ ఒక మ్యూజిక్ పరంగా ఒక రెగ్యులర్ సినిమాలో ఒక వర్క్ పరంగా ఒక మ్యూజిక్ 25% 30% వర్క్ ఉంటే ఇటువంటి సినిమాలో మ్యూజిక్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఉంటుందండి? ఇట్స్ అదే అండి, ఇట్స్ లైక్ ఇన్ ద స్టోరీ మేబీ పర్సంటేజ్ లెక్కలు పెట్టుకోవాలంటే 70% ఆ టైప్లో అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ మీరు అనుకున్నలాగా మ్యూజికల్ కాదు. ఇప్పుడు మీరు మ్యూజికల్ అనుకుంటుంటే హాయ్ హాయ్ సో మామూలుగా మీరు మ్యూజికల్ అనుకుంటే సౌండ్ మ్యూజిక్ హాయ్ హాయ్ సో మీరు మ్యూజికల్ అనుకుంటే మామూలుగా ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఒక అలాంటి హాలీవుడ్ సింగింగ్ ఇన్ ద రెయిన్ అలా అనుకుంటారు కదా. ఒక కొంచెం కొన్ని సీన్లు వచ్చి సడన్లీ ఒక కొరియోగ్రాఫ్డ్ విజువల్ వస్తుందని. సో దిస్ ఈజ్ నాట్ లైక్ దట్ అండి. దిస్ ఈజ్ ఇప్పుడు మీరు పుష్పక్ ఫర్ ఎగ్జాంపుల్ సైలెంట్ మూవీ అనుకుంటున్నారు కదా. కాదు అంటే మ్యూజిక్ ఉంటుంది, బట్ పుష్పక్ అంటే మీరు సైలెంట్ సినిమా అనుకుంటారు కదా ఎవరైనా అడిగితే. బట్ పుష్పక్లో సైలెంట్ సినిమా కాదండి, అది కావాలని సైలెంట్ ఉన్న సినిమా కాదు. అది ఆ సినిమాలో మాట్లాడే అవకాశం ఉండదు అంతే. అది ఎవరైనా మాట్లాడే టైంకి ఎవడో హార్న్ కొడతాడు, లేకపోతే ఎవరో పక్క నుంచి వస్తారు, లేకపోతే ఏదో మ్యూజిక్ వస్తుంది, లేకపోతే లిఫ్ట్ డోర్ మూసుకుంటుంది. దట్ ఈస్ ద జీనియస్ ఆఫ్ సింగీతం సినిమాస్. హిడెన్ కావాలని సైలెంట్ సినిమా తీయలేదు, అండ్ ఇక్కడ కూడా కావాలని ఊరికే పాటలు పెట్టాలని మ్యూజికల్ సినిమా తీయలేదు. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అనేది మీరు ఎనీవే సినిమా చూస్తారు. ఐ హోప్ మీరు చూసిన వెంటనే ఐ థింక్ you will understand why I'm not able to explain it, because it's an experience అని. సరియా ఇంతవరకు జరిగిన మాట ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. పాటకు ముందు సాకి ఉండును సురేష కవిరాయ నా ఆయన నాగస్విన ఆయన నాగస్విన ఎవరైతే బాగుండేదని దర్శకుడిగా మీ కనిపించిన భావన, ఎవరైతే బాగుండేదని మీ భావన. అదే చాలా బాగుంది సార్. అంటే మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ పార్ట్ ఏంటో వినలేదు సార్. సో మళ్ళీ సింపుల్గా ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చాలా బాగుంది సార్. బట్ ఈ జనరేషన్కి అర్థమయ్యేలా అడగాలంటే మీరా ఆయన ఎవరు డైరెక్టర్ అయితే ఈ సినిమా ఆయనే సార్ డైరెక్టర్, నేను ఎందుకు సార్. బట్ ఇలాంటి ఇప్పుడు ఫుల్గా పాడాలంటే టైం కష్టం సార్. బట్ యాక్చువల్లీ మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు చాలా మిస్ అవుతుంది ఇక్కడ సంగీతం సార్ లేరని. ఇక్కడ ఆయన ఉంటే ఆయన బ్యూటిఫుల్గా పాడి రిప్లై చేసేవారు మీకు. అండ్